காட்டும் அன்பும் உபசரிப்பும் மிக சிறப்பானதாக இருக்கிறது. தன்னை கருணாநிதியின் உறவினர் என்று சொல்லிக்கொள்ளும் இந்த அண்ணா நிறைய తగవల్களை పగిర్దు కొண்டாరు. మా కుటుంబంలో మనిషిని మేము అనుకుంటుంది. ఇప్పుడు దాదాపు 40-50 హౌస్ వచ్చినాయి మా కుటుంబంలో. వాడే మా తాతోళ్ళు, మా తాత నాన్నోళ్ళు 5 అన్నల తమ్ముళ్ళు. 5 అన్నల తమ్ముళ్ళు ఆయన ఒకడు. కొంతవాళ్ళు ఏడే ఉండరు. 4 భాగస్తులు ఇక్కడ ఆస్తులు అయ్యి 4 పంచుకున్నారు. ఆ వాళ్ళే వాడికి వెళ్ళారు. అదే ఆయన కరుణానిధి గారు మా కుటుంబీకుడు అంటాం కూడా మాకు గర్వకారణం ఉంది అని చెప్పుకుంటున్నాం. எந்த வருஷம் தெரியுமா இவங்க இங்கிருந்து போனது? எந்த வருஷம், எந்த இயர்னு தெரியுமா? దాదాపు 150 సంవత్సరాల ప్రాంతం అయి ఉంటుంది. 150 ఇయర్స్. 150 ఇయర్స్ నాటి ఏడని మా అనుకుని ఉంటే తెరవటమే, కానీ మాకు వాళ్ళకి పరిచయం కూడా లేదు. రచయితల చైర్మన్ చేసేటప్పుడు కరుణానిధి గారితో మీటింగ్లో కలిసినప్పుడు కరుణానిధి గారితో మాది ఒంగోలు అని చెబితే, మాది కూడా ఒంగోలు అయ్యా, ఒంగోలు దగ్గర చెరుకుంపాలెం దగ్గర పెళ్ళూరు శివాలయంలో మా పెద్దోళ్ళు కళాకారులు, వాయిద్య కళాకారులు అని చెబితే ఆయన డైరీలో రాసుకొని ఆయన చెబితే మాకు తెలిసింది. ఆయన భార్య అరుణమ్మ తెలుగుదేశం నాయకురాలు. కరుణానిధి గారు చనిపోయినప్పుడు విలేకరులకు ఆమె చెప్పింది, ఇక్కడి సంగతి మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఆయనది చెరుకుంపాలెము అని విలేకరులతో చెబితే విలేకరులు వచ్చి అడిగితే అప్పుడు మాకు తెలిసింది. అప్పటి వరకు మాకు తెలియదు. అప్పుడు అన్ని చదువుకోవటమే, కానీ మేము కరుణానిధి గారిని, వాళ్ళ స్టాలిన్ కానీ వాళ్ళని కలిసి కలవలేదు, మాట్లాడలేదు. కలుద్దామని అనుకుంటున్నాం కానీ మాకు ఆరోగ్యం సహకరించగా పోవాల. కానీ ఎప్పుడైనా కలవాలో మాట్లాడాలి. కొంతమంది కుర్రోళ్ళు పోయి వచ్చారని తెలిసింది. ఒంగోలు నుంచి కొంతమంది కుర్రోళ్ళు పోయారని. కానీ ఇక్కడ విగ్రహం కూడా కరుణానిధి గారి విగ్రహం పెట్టాలని అందరూ అడుగుతుంటే దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. కానీ నాకు ఆరోగ్యం ఇదిగా లేక నేను పోవడానికి కుదరక పోవాల. అది పోతే కలుసుకొని మాట్లాడి స్టాలిన్ గారితో మాట్లాడి దాన్ని బట్టి అటు ఇటుకుంటే అది చేస్తాం. అదే ప్రూఫ్ మాకు. அவங்க கேஸ்ட் கம்யூனிட்டி பேர் என்ன? పేరు నాయి బ్రాహ్మణ అండ్ మంగళి. சின்ன மேளம் அப்படின்றது இல்லையா? சின்ன மேளம். அவங்க தொழில் வந்து இதுதான், వాద్యం. వాద్య కళాకారులు అప్పట్లో దేవుడికి మాన్యాలు ఇచ్చేవాళ్ళు. వెంకటగిరి రాజా గారు ఆ ఆస్థానంలో చేసేవాళ్ళు అయితే తర్వాత ఇక్కడ పెద్దగా ఆదరించేవాళ్ళు లేక, పంటలు అయ్యాక ఇక్కడి నుంచి అటు వలసపోయి అక్కడ స్థిరపడ్డారు. చిన్న బ్రాహ్మణ్, అది కమ్యూనిటీ పేరు, கேஸ்ட் பேரு நாய் பிராமண. அவங்க என்ன வேலை செய்வாங்க, என்ன தொழில், அவங்க ஆக்குபேஷன் என்ன? பிராமின், நாய் பிராமணா மீன் பிராமணர்களா? அந்த பிராமின்ஸ் மாங்கலி. ஓஹோ, ஓகே. மாங்கலி. ఓ அதுதான் నాయ్ బ్రాహ్మణ్. ఓహో, సరే. మాకేడ నాయ్ బ్రాహ్మణ అంటారు. ఓహో, నాయ్ బ్రాహ్మణ. మంగళి బ్రాకెట్లో మంగళి. ఓకే. థ్యాంక్ యూ. బీసీ ఆర్ ఎంబీసీ? బీసీ.